అదృష్టం వచ్చి హాయ్ చెప్పేలోపు దరిద్రం వచ్చి లిప్ కిస్ పెట్టేస్తుంది మా. అందరికి దగ్గరగా ఉంటే ప్రాబ్లం, దూరంగా ఉన్న ప్రాబ్లమే. ఎవరు కలిసినా ఏమైంది నీకు, ఫీలింగ్స్ లేకుండా తయారయ్యావు, ఎన్ని రోజులు ఇలానే తోడు లేకుండా బతుకుతావు అని కావాలని గుచ్చేలా అడుగుతున్నారు. అడిగే వాళ్ళకి నిజంగా మన మీద అంత కన్సనే ఉంటే ఒక్కసారి మన చేయి పట్టుకొని బాగున్నావా అని అడిగితే చాలు, మనకున్న బాధ అంతా మన కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చేస్తుంది. అందరి ముందు నవ్వుతూ కనిపించే ప్రతి నవ్వు వెనుక చెప్పలేని నిజాలు, దాచుకున్న కన్నీళ్లు ఎన్నో ఉంటాయి. ఎన్నో దాటొచ్చానన్న ధైర్యమో, ఇంతకన్నా ఏం జరుగుతుందిలే అన్న నమ్మకమో తెలియదు గాని మనుషుల మాటలు విని బాధపడే స్టేజ్ ని ఎప్పుడో దాటేసామో. రోజులు ఎంతగా మారిపోయాయంటే వెనకటి కాలంలో ఒక మంచి పని చేస్తే 10 మంది దోస్తనం చేయడానికి వచ్చేవాళ్ళంట. మరి మన జనరేషన్ లో మంచి పని చేస్తే 25 మంది పంగనామాలు పెట్టే వాళ్ళు ఎక్కువయ్యారు. దయ్యాలు వేదాలు వల్లిస్తుంటే దేవుడే నిర్గాంతపోయి చూశాడంట. కొన్నిసార్లు పిచ్చినా కొడుకులు రెచ్చిపోతుంటే మళ్ళాంటి మంచోళ్ళు మౌనంగా ఉండక తప్పదు మావా, తప్పదు. ఒక్కోసారి వదిలేయడం కూడా తెలిసి ఉండాలి మనకి. వదిలేయడం అంటే ఓడిపోవడం కాదు, మనది కాదు అనుకున్న దాన్ని మర్చిపోవడం. ఎదురు చెప్పలేని మంచితనం, గుడ్డిగా అందరినీ నమ్మే గుణం, ఇవి చాలు మనకు వేరే శత్రువులు అక్కర్లేదు. బలహీనుడిని బలవంతుడు కొడితే బలవంతుడిని భగవంతుడు కొడతాడంట. చెత్త ఉన్న చోట ముక్కు మూసుకోవాలి, చెడ్డవాళ్ళు ఉన్న చోట మన నోరే మూసుకోవాలి. బాధలు మనకు సొంతం కాదు, సంతోషం మనకు శాశ్వతం కాదు. ఎవరో కోసం ఆలోచించేంత ఖాళీ మనకొద్దు మావా, బిజీ అయిపోదాం చలో.